అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ప్రజావేదికలో 18,86,000 సీఎంఆర్ఎఫ్ చెక్కులను 13 మందికి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పంపిణీ చేశారు. ప్రమాదంలో మృతి చెందిన టీడీపీ కార్యకర్త కుటుంబానికి 6.50 లక్షల చెక్కును, ఎన్నికల ముందు వైసీపీ నుండి టీడీపీలోకి వచ్చిన మరో కార్యకర్త కుటుంబానికి 3.50 లక్షల చెక్కును ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అందజేశారు. అనంతరం మే 29న టీడీపీ ఆవిర్భావ వేడుకలను ఊరు వాడలో టీడీపీ జెండా ఎగురవేయాలని అన్నారు. ఓకే సార్. 2,52,000 తీసుకో. ఈరోజు మొత్తం 13 మందికి చెక్కులు రావడం జరిగింది. 13 మంది కంటే 18,64,000 రూపాయలు డబ్బులు రావడం జరిగింది. ఇంకా ఇవి కాకోకుండా ఇంకా కొన్ని చెక్కులు కూడా అక్కడ ప్రాసెస్లో ఉన్నాయి. అవి ఇంకొక 15 రోజులు 20 రోజులు అవుతాయి. అవి కూడా త్వరలో వస్తాయి. అంటే అది కొన్ని పేపర్లు సరిగ్గా ఇవ్వకపోవడం, మళ్ళీ కూడా మార్చి మళ్ళీ పేపర్లు తీసుకుపోవడం ఇలాంటి లేట్ అవుతుంది. ఆయనకు తెలుసు కళ్యాణదుర్గం అంటే కరువు ప్రాంతం అని. అదే దాని మీదనే ఇంత డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. 18,64,000 అంటే చిన్న మొత్తం కాదు. దాంట్లో మా పార్టీ కార్యకర్త, మా పార్టీ నాయకుడు ఎవరైతే యాక్సిడెంట్లో చనిపోయినారో వాళ్ళకు సంబంధించి 6,50,000 రూపాయలు రావడం జరిగింది. వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఆయన అక్కడున్న ఆ రోజు మనం ఏదైతే ఈరోజు ఎలక్షన్స్ ముందు ఆ పార్టీని వీడి మన తెలుగుదేశం పార్టీలోకి చేరాడు. ఆయన కూడా 3,50,000 రూపాయలు డబ్బులు రావడం జరిగింది. వాళ్ళతో పాటు మన మిగిలిన నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. కానీ ఇది డబ్బు కాదు, కానీ వాళ్ళకి ఎంతో కొంత ఊరటనిచ్చే అవకాశం మనకు దొరికింది కాబట్టి దాన్ని అంతా కూడా మనం చేస్తున్నాం. ఇంకా కూడా మీకు సేవ చేసుకుంటూ